శ్రీ గురుభ్యో నమః. వినాయకుడి యొక్క రూపాన్ని, ఆ తత్వాన్ని, వినాయక చవితి అవతార కథలను ఇవన్నీ పరిశీలిస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అద్భుతమైనటువంటి రహస్యము కలిగి ఉంటుంది. మొదటగా వినాయకుడి జన్మ రహస్యాన్ని మనం గమనించినట్లయితే, వినాయకుడు అమ్మవారి యొక్క నలుగు నుంచి, శరీరానికి రాసుకున్నటువంటి నలుగు నుంచి పుడతాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు వచ్చి తల తీసేసి గజాసురుడి యొక్క తల పెడతాడు. ఎందుకండి? పరమేశ్వరుడికి ఆయన తన కుమారుడు అని తెలియదా? అక్కడ కాపలా ఉన్నది తెలుసు. పరమేశ్వరుడు సర్వాంతర్యామి. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి పౌరాణిక కారణం ఏమిటి అంటే, అప్పటికే మూషికాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండి వాడు 2 వరాలు కోరాడు. ఒకటి ఏమిటంటే ద్విజుడు, ఒకసారి పుట్టి మరణించి మళ్ళీ పుట్టిన వాడి చేతిలో మాత్రమే నేను మరణిస్తానని. మరొకటి ఏమిటి? అతడు అయోనిజుడుగా పుట్టాలి. అంటే అతడు ఒక స్త్రీ గర్భంలో జన్మించకూడదు, అతడు జన్మించిన తర్వాత మరణించి మళ్ళీ పుట్టాలి. ఇలా 2 రకాల వరాలు కోరుకున్నాడు. కాబట్టి ఆ వరం తీరాలి అనేది ఒక కోరిక అయితే, రెండవది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఏమిటంటే, అమ్మవారు ప్రకృతి స్వరూపిణి. టైమ్ డెల్టా టీ డెల్టా హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు h/2 ప్లాంక్ కాన్స్టెంట్ తెలుసు కదా. ఇక్కడ అమ్మవారు టైం శక్తి స్వరూపిణి, పరమేశ్వరుడు జీవత్వానికి ప్రతీక. జీవుడు శక్తి ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలి. అందుకే అర్ధనారీశ్వర తత్వం అనేది వారిలో ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ గణేశుడి యొక్క జన్మంలో పూర్తిగా అమ్మవారి యొక్క పాత్రయే ఉన్నది, పరమేశ్వరుడు యొక్క పాత్ర లేదు. మనం సుబ్రహ్మణ్యేశ్వర జనాన్ని గమనిస్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన తటాకము స్వయంగా అమ్మవారి స్వరూపం, అది మనకు అక్కడ చెప్పినది. కానీ ఇక్కడ పరమేశ్వరుడు యొక్క పాత్ర లేకుండా కేవలం ప్రకృతి యొక్క రూపంగా గణేశుడు జన్మించడం జరిగినది. మరి ఆ ప్రకృతి స్వరూపం ఏమిటి? భగవంతునికి దూరంగా ఉండడం, త్రిగుణాలతో కూడి ఉన్నదాననే ప్రకృతి అంటారు. అందుకే ఆ విఘ్నేశ్వరుడు ఈశ్వరుణ్ణి లోనికి రాకుండా అక్కడే ఆపేస్తూ ఉన్నాడు. వస్తానంటే రాకుండా ఆపేశాడు. అప్పుడు ఏం చేశాడు? ఈశ్వరుడు తల నరికి తన యొక్క శక్తి ద్వారా మరొక నూతన తలను పెట్టి ఆ యొక్క సృష్టిని సంపూర్ణం చేశాడనమాట. ప్రకృతి పురుష సంయుక్తమే ఈ సృష్టి అని చెప్పడం. సృష్టికి మొత్తం రిప్రజెంటేషన్ అనమాట గణపతి. అది గణపతి రూపంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యము. ఇప్పుడైనా సమత్వాన్ని, సమానత్వాన్ని సూచించడమే గణపతిలోని ప్రధానమైన ఉద్దేశం. ఆ తర్వాత గణపతికి మూషికము వాహనంగా ఉంటుంది. సరే, మూషికాసురుడితో యుద్ధం చేసి అతని వాహనంగా చేసుకున్నాడు, అది పౌరాణిక కథ. రెండవది చూసినట్లయితే వేదం అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నది. మూషికము అంటే ఏమిటి? దాని తత్వం ఏమిటి? అది ఎప్పుడు కూడా కలుగుల్లో ఉంటుంది, అంటే కనపడదు, మనకి ఎక్కడో దాచుకొని ఉంటుంది. మనలో కూడా దాచుకొని ఉండే మూషికం ఒకటి ఉంది. మూషము అంటే దాచుకొని ఉండడం అనమాట. ఏమిటి దాచుకొని ఉండేది మనలో? జీవుడు. మనలోని జీవుడు మనకు కనబడకుండా దాచుకొని ఉంటాడు. ఆ జీవుడికి ప్రతిరూపమే మూషికము. అతన్ని అధిరోహించిన వాడు గణపతి. కాబట్టి అతన్ని అధిరోహించిన గణపతిని ప్రార్థిస్తే జీవత్వాన్ని మనం తెలుసుకొని ఈ జీవత్వాన్ని త్యాగం చేసి ఆ పరమాత్మతత్వంలో అతనిని అధిరోహించినటువంటి పరమాత్మను తెలుసుకుంటాము అనేటువంటి తత్వాన్ని, ఆ జీవుడిని అధిరోహించి ఉంటాను. ఎప్పుడైనా కూడా నీ హృదయంలోనే నేను ఉన్నాను, నీ హృదయంలో ఉన్న మూషికంలో అధిరోహించి ఉన్నాను, ఆ జీవుడిని అధిరోహించి ఉన్నది నేనే అని చెప్పడం ఆ మూషికం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకే మూషికం లేనటువంటి వినాయకుడిని పూజించకూడదు అంటారు. ఎందుకంటే జీవుడు లేనటువంటి ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతికి గణపతి, జీవుడు మూషికం. ఆ విధంగా ప్రకృతి పురుష స్వరూపమే ఈ గణపతి అనేది పరిపూర్ణ సృష్టి తత్వాన్ని మొత్తం కూడా అందులో చెప్పడం జరిగినది. ఆ తర్వాత శమంతకోపాఖ్యానమ కథను మనం గమనించినట్లయితే గణేశుడికి గజాన్న ఆధిపత్యం ఇస్తాడు. అది లభించినటువంటి కథ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. గణపతి ఏం చేస్తాడు? 3 ప్రదక్షిణలు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగితే ఆ యొక్క సుబ్రహ్మణ్యుడు నెమలనేసుకొని సమస్త తీర్థాలలో తిరిగితే మొదటగా గణపతి స్నానం చేసినట్లుగా కనబడుతుంటాడు. ఆ తీర్థాలలో, ఆ క్షేత్రాలలో దర్శించినట్లుగా. అది ఎక్కడిది అంటే, సమస్త పుణ్యక్షేత్రములు కూడా తల్లిదండ్రుల పాదముల దగ్గరే ఉంటాయి. వారిని సేవించుకోకుండా మనం ఏ పుణ్యకార్యం చేసినా అది ఫలించదు. వారిని సేవించుకుంటే సమస్తమైనటువంటి పుణ్యకార్యములు కూడా సిద్ధిస్తాయని చెప్పడం అందులో ఉన్నటువంటి రహస్యం. అంతగమని కథలో కూడా మనం గమనించినట్లయితే శ్రీకృష్ణ భగవానుడు పాలలో ప్రతిబింబాన్ని చూస్తే తనకు నీలాపనిందలు వచ్చినట్లుగా చెబుతాడు. అంటే పాలు అనేవి స్వచ్ఛతకు ప్రతిరూపం. అటువంటి స్వచ్ఛమైనటువంటి మనసులో ఇటువంటి మలినమైనటువంటి ప్రతిరూపములు, అంటే మలినమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు పడ్డా కూడా మనము కూడా ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది అనేది అందులో అసలైనటువంటి అంతరార్థం. వీలైనంత దూరంగా ఇలాంటి అహంకారం ఉన్నటువంటి వ్యక్తులకు
తమకున్నటువంటి స్థాయిని దుర్వినియోగం చేసేటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి, వారి వెంట పడకూడదు, అలాంటి వారి దగ్గర ఉండడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమము అనేది ఆ కథ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత ఈ యొక్క కథలో కూడా సింహప్రసేనమవదీత్ సింహో జాంబవతా హతః సుకుమారకమారోది తవహ్యేషా శమంతకః. ఇదేగా శమంతకమని కథ యొక్క బ్రీఫ్ స్టోరీ. ఒక ప్రసేనజిత్తు వాడు శమంతకమని సత్రాజిత్తు చేసినటువంటి తపస్సు కారణంగా సూర్యుడు ఇచ్చినటువంటి శమంతకమని తీసుకొని అడవిలోకి వెళ్తాడు. దానిని ఒక సింహం చూస్తుంది. సింహం మాంసముద్ద అనుకుని అతని మీద దాడి చేస్తే ఆ సింహం మీద దాడి చేసి జాంబవంతుడు దాన్ని తీసుకొని వెళ్ళి తన గుహలో ఉన్నటువంటి కుమారుడికి ఇచ్చి ఆడుకునేటువంటి వస్తువుగా దాన్ని చేస్తాడనమాట. ఇది ఆ యొక్క టోటల్ కథ అనమాట. అందులో చూసినట్లయితే ఉయ్యాలలో ఉన్నది సుకుమారుడు, ఊపేది జాంబవతీదేవి అని మనకు మిగతా పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అంతేగాని ఉయ్యాలలో ఉన్న పాపను శ్రీకృష్ణ భగవానుడు వివాహం చేసుకోలేదు. అంత చిన్న పాపను ఎలా వివాహం చేసుకుంటాడు? అదేవిధంగా మనం భాగవతాన్ని పరిశీలించినట్లయితే అసలు ఉయ్యాల లేదు, పాప లేదు. అందులో గుహలో ఒక పాప ఉన్నట్లు, ఆమె దగ్గర ఈ శమంతకమని ఉన్నట్లుగా చెప్పినది. అంటే మనం అప్పుడు ఆ శ్లోకాన్ని డీకోడ్ చేసినట్లయితే సుకుమారక మారోది తవహ్యేష శమంతక అంటే సుకుమారక అంటే శ్రీకృష్ణ భగవానుడు చాలా అందంగా ఉంటాడు. ఓ సుకుమారక ఆరోది అంటే ఏడవ కాదు, గొడవ చేయకు, ఇక్కడ అనవసరంగా మా తండ్రి గారితో గొడవ పడకు, ఈ యొక్క శమంతకమని నీదే అని చెబుతున్నట్లుగా కూడా మనం భావించవచ్చు కదా జాంబవతీదేవి. అలా తీసుకుంటే చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కన్యక అని వాడినాడు. భాగవతంలో చూసినట్లయితే బాలిక అని వాడలేదు, కన్యక అని వాడినాడు. అష్టావర్షేత్ భవేత్ కన్య అన్నాడు. 8 సంవత్సరాలు దాటితే కన్యక అని మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. సిద్ధమ్మ తల్లిని కూడా అష్టావర్షేత్ భవేత్ కన్య అని అనేక చోట్ల చెప్తూ ఉన్నారు. సరే, కాబట్టి ఆ విధంగా చూసినా కూడా భాగవతాన్ని పరిశీలించిన ఇతర పురాణాలలోనేమో ఉయ్యాలలో ఉన్నట్లు ఉయ్యాలకు కట్టినట్లుగా చూపించినారు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా అట్లా చిన్న బాలికనైతే వివాహం చేసుకోలేదు శ్రీకృష్ణ భగవానుడు, పెద్ద బాలికనే వివాహం చేసుకున్నాడు. అందులో ఉన్నటువంటి ప్రధాన కథ కూడా విలువైనవి ఎప్పుడు కూడా రాజు వద్దే ఉండాలి, రాజు వద్ద ఉంటేనే సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అతడు ఒక స్వార్థం కోసం వాడుకున్నాడు, తన యొక్క ప్రాణాలను, తమ్ముడి యొక్క ప్రాణాలను కోల్పోయాడు. అదే ముందుగానే ఇచ్చి ఉంటే రాజ్యక్షేమం జరిగి ఉండేది కదా. విలువైనది ఎప్పుడు కూడా రాజు వద్ద ఉండాలి, అతడు రాజ్యక్షేమానికి ఉపయోగించుకోవాలి, మళ్ళీ స్వార్థానికి ఉపయోగించుకోకూడదు అనేది కూడా అందులో ప్రధానమైనటువంటి అర్థంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వినాయకుడు వివాహం అయిందా అంటే వినాయకుడు ఆజన్మ బ్రహ్మచారి. మరి సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు అంటామంటే సిద్ధి బుద్ధి అంటే మనకు బుద్ధి ఉంటే, మన యొక్క బుద్ధిని ఉపయోగిస్తే వినాయకుడు విఘ్నములన్నీ తొలగిపోయి పనుల్లో సిద్ధి కలుగుతుంది. అది ఆ యొక్క రూపంలోని అంతరార్థం. అంతా కూడా సైంటిఫికల్గా ఒక అద్భుతమైనటువంటి రూపం అండి వినాయకుని యొక్క రూపము. అది సామాన్యమైనటువంటి రూపం కాదు. చూడండి, జన్మలో ఒక సైన్స్ ఉన్నది, సృష్టి రహస్యమే ఉన్నది. స్త్రీ పురుష సమానత్వం వలనే సృష్టి వచ్చినది. ప్రకృతి ఒక్కదాని ద్వారా సృష్టి వచ్చిన, పురుషుడు ఒక్కదాని ద్వారా ఒక సృష్టి ఆరంభమైనా కూడా అది విపరీతమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి దానిని ఖండించి వేచి సమత్వాన్ని సృష్టించడమే ఆ యొక్క కథలోని ప్రధానమైనటువంటి అంతరార్థం. ఇలా ఒక్కొక్క కథలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి రహస్యాలు అనేవి అందులో నిబిడీకృతం అయి ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ రహస్యాలను తెలుసుకొని ఆ కథలను చదివి గణేశుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. నిజానికి ఈ కథలు చదివేశారు అంటే మీరు గణేశుడి పూజ చేసినట్లే, ఇక సంపూర్ణంగా గణేశుడి యొక్క అనుగ్రహం కలిగినట్లే. జై గణేశ. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.